ఒకవైపు ట్రంప్ హార్మోజ్ జలసంధిలో ఆయిల్ సప్లై గనక ఆగితే ఇరాన్ ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తుంటే, మరొక వైపు ఇరాన్ నువ్వు ఆయిల్ ట్యాంక్ కాదు కదా, ఆయిల్ చుక్క కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లలేవు అని తెగించి వార్నింగ్ ఇచ్చేసింది. ముఖ్యంగా యుఎస్ బేస్లో ఉన్నటువంటి యుఏఈ, ఖతరు, కువైటు, మిగతా బహ్రెయిన్ లాంటి దేశాలన్నింటి నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటికి వెళ్దని చెప్తుంది. ఇప్పటి వరకు చైనా కావచ్చు, లేకపోతే భారత్ లాంటి దేశాల కోసం కొంతవరకు సడలించింది ఆంక్షలు. కానీ ఇప్పుడు భారత్, చైనా కాదు ప్రధానం, అక్కడ శత్రు దేశాలు ఏవైతే అమెరికా యొక్క స్థావరాలకి సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలని ఇరుకుని పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాలంటే హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలి అన్న విధంగా ఇరాన్ తీసుకుంది ఈ నిర్ణయం. ముఖ్యంగా దీనివల్ల అట్నుంచి ఇటు చమురు రావడం మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి మిగతా ఉత్పత్తులు కూడా ఆగిపోయాయి. అలాగే ఇక్కడ నుంచి అటు వెళ్లాల్సినటువంటి ఉత్పత్తులు కూడా ఆగిపోయాయి. అంటే మన దేశం నుంచి ఏవైతే అటు ఎక్స్పోర్ట్ అవుతాయో అవి కూడా ఇప్పుడు వెళ్ళకపోవడం వల్ల ఇటు వచ్చేస్తున్నాయి, భారతదేశం వచ్చేస్తున్నాయి. అలాగే చైనా యొక్క పడవలు కూడా ఆగిపోవడం వల్ల దానికి ఎక్కడెక్కడైతే స్థావరాలు ఉన్నాయో అటువైపు మళ్లించుకొని అక్కడ లంగర వేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో మిడిల్ ఈస్ట్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే రష్యా దీన్ని ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. యూరోప్ దేశాలకి చమురు ఆగిపోయింది కాబట్టి మా దగ్గర కొనుక్కోండి, మీరు రాజకీయ ఒత్తిళ్ళకి లొంగకుండా, లేదనుకుంటే కొన్ని సడలించుకోండి, ఒక నెల రోజుల వరకు యుద్ధం ఉన్నంత వరకు మా దగ్గర కొనుక్కోండి అని రష్యా తన యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకుంటుంది. ఇలా మిడిల్ ఈస్ట్లో తగలబడిపోవడం వల్ల ఈరోజు గ్యాస్ మీద ఎఫెక్ట్ అయితే పడింది. ఇలా మరొక నెల రోజులు కొనసాగితే మనకు మాత్రం మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోప్ దేశాల్లో పెట్రోల్ ధరలు పెంచేశారు, మన దేశంలో మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఆ ఆంక్షలతో చాలా తక్కువకి ఇచ్చింది కదా రష్యా, ఆ యొక్క లాభాలని ఇప్పుడు ప్రజల మీద పెట్టండి అని ప్రభుత్వం అయితే ఈ రిఫైనరీ కంపెనీలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది, ఈ సముద్ర సప్లై చేస్తున్నటువంటి కంపెనీలకి. అందుకే ఇప్పుడు ఈ కంపెనీలు వీటిని భరించాల్సి వస్తుంది.